రాయాలన్నాడు దాన్ని ఏమిట్లా బుక్లా ఏంది రాయాలన్నాడు? దాని పేరు ఎవరి పేరు? వదిన పేరు. ఆమె పేరా? ఎందుకు నువ్వు అడగలేవా ఎందుకని? పాప నాకు పైసలు కావద్దా ఏంటా అన్నీ నీకేనా? ఆమెకి ఎందుకు ఇస్తావంట? నువ్వు అడగలేవా మరి? అడిగినా ఏమని అడిగా? తీసుకుంటుంది అంటున్నాడు అన్ని. మళ్ళీ నువ్వేమన్నావు? నేను ఏమన్నా ఇక నేను నాకు ఇది నీకు ఇస్తున్నాను నేనేమన్నా ఇక నేను మళ్ళీ నువ్వు ఇస్తాన్నావా ఏమన్నావు? ఏనన్నావు? ఏనాలే దూరెత్తలేక నా తాను లేవు నేను దానికి ఏనని చెప్పిన నాకు ఆ బ్యాగ్ లేదు తీసుకొచ్చి నేను ఇయ్యనని చెప్పిన. అంటే మళ్ళీ ఏమన్నాడు? అంటే ఇప్పుడు నేను తిడుతున్నాడా ఏమంటున్నాడు? నువ్వు సరిగా అడగక అన్నిటి పోయి అడిగిరాపో పోయి ఇంటికి అడిగిరాపో తీసుకురాపో ఇంటికి పోయి తెస్తే వాళ్ళు ఇస్తారు. ఏంటి తీసుకురామంటున్నాడు? బొక్కులు కళ్ళకాడాలు గొంతులు తెచ్చి నా పిల్లలకి దానికి చేస్తారు. నాకు లేకపోతే నాకు ఎవరు ఇయ్యడు అంటే ఏమన్నాడు మరా? ఏమంటే బొక్కు నీకు ఇస్తే అమ్ముకోసారు అని కళ్ళకాడాలు అంటే అనుకోసారు ఆయనే అనుకోసారు అని చెప్పిన. అనుకున్నప్పుడు పిల్లలకి పెట్టుకొని అని చెప్పిన. ఆయన ఉండి నీకు ఇంకొకటి ఉన్నాడు కదా మరి పోలీసు వాడు పెట్టుకున్నావు అంటే నా పాడవాడు నేను పెట్టుకుంటా అని. మరి నిన్నమాన ఇవన్నీ నాకు పింఛన్ రాకుంటే ఇవన్నీ మళ్ళీ నువ్వు చేయకపోతే వచ్చి బ్యాంక్ నేను అదే కుటుంబంతో మరి పింఛన్ రాకపోతే మరి వచ్చి అలా వచ్చి మాట్లాడిందా చేసిందా మన నేను దేని కనుక్కోలేదు కదా వాడు అన్నే కూర్చున్నాడు మళ్ళీ లేవాటే కూడా కదా. నీకు ఎప్పుడన్నా పైసలు ఇచ్చిండా 100 రూపాయలు ఇట్లా? నాకెన్నో నేనే మళ్ళీ ఇవ్వండి నీ గురించి ఆయనకు ఎందుకంటే నీ పైసలతో అడిగలేవా? 5 రూపాయలు నాకు వాడు నాతోనే కూడా ఇంకా అవే ఇవ్వు. ఆమె ఇచ్చిందే మీ సమితి ఇచ్చిందే ఇప్పుడు నాతో ఉండి నన్ను పైసలు 200 ఇచ్చిపోతే అప్పుడు సొంత కరెంట్ బిల్లు అంటే సొంత అది వచ్చినప్పుడు అప్పుడు ఇస్తే 200 బిల్లు తెచ్చిన. దాన్ని మొదలే అడగలేదు అంటే అడిగిండు మళ్ళీ అడిగితే ఇవి ఇచ్చిపోయింది. నేను దాన్ని అంటే ఇవ్వాలి ఇది ఇంట్లో లేకపోతే అన్నీ అయిపోతున్నాను పోయి కట్టుకోలేదు కాడ దానికి పైసలు లేవు అవసరం ఆడుతుంది అంటే ఇవాడు అంటే 200 ఇచ్చిపోయింది అంటే వాళ్ళు అంటే ఇవి ఇచ్చిపోయింది. సరేలే మేడం. ఇంతానే ఉంది మొత్తం ఇంతానే ఉంది ఉండే ఏంటంట పోలీసు సైన్యం ఆయన పాడాడంట. మరి నేనన్నా ఈడు నా మంచిగాడా మన మాడిల కొడుకు నాకెందుకు మనకెందుకు మంచిగాడా నేనన్నా మా తప్ప ఇది మొత్తం మాడిల కొడుకు మన అల్లుడు కదా మన 5 మంది సో చిన్న బతికిన తీసుకుపోయి అంకాలు వేస్తాడు మన ఆయన కూడా మాకు వేస్తాడా కూడా అట్లా ఉందన్నమాట ఆయన కదా. సరేలే మాట్లాడదాంలే మనం. వెంకటాయప్ప బీనపల్లి వచ్చిండు పెళ్లి కాడకి. పెళ్ళికి వచ్చినాడు ఆ సీన్ కొడుకు పెళ్ళికి కలిసినండే. అయితే అలా బుక్కి ఆమెకి ఇచ్చేతాము బుక్కు అదేంది ఇంకా ఇంటి ట్యాక్స్ ఇది ఆ కాగితాలు ఏటి పెట్టాడో అవి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళతో మనకెందుకు తలకాయ నొప్పి అని అంటున్నాడు ఆయన. ఇప్పుడు నాకు తలకాయ నొప్పి అయిపోతుంది మళ్ళా జాంకు వాళ్ళు అడగడం ఫోన్ చేయడం నీ మరిదో దిక్కు వాళ్ళో దిక్కు నీ సవితో దిక్కు ఎవరికి నీవు తీసుకున్నా కానీ తీసుకొని పెట్టుకొని నాకు ఖర్చు పెట్టుకుంటే నేను ఆ ముసలాకు జరంగిళ్ళు వచ్చేవారు పట్టించుకోరు ఇట్లా అని చెప్తే ఆమె హైదరాబాద్కి వెళ్ళి వచ్చి చూపిస్తుందంట. లేకపోతే నీ మరిది చూపిస్తుందంట బుక్ ఇస్తాను నీ మరిది చూపిస్తా అంటున్నాడు. ఇంటికి పోతే పంచాయతీ పెట్టుకున్నాడు ఫోన్ చేస్తున్నా రాజుకు అంటే రాజు వేసి ఫోన్ ఎత్తాడు నేను ఎత్తలేస్తాను నేను చేయను.
ఇప్పుడు నాకు తలకాయ నొప్పి అవుతుంది మళ్ళీ ఏం చేస్తావు ఇవి జాంగ్ ఫోన్ చేస్తే నాకు తిక్కలేస్తుంది ఏదో వాళ్ళ సొమ్ము తిన్నాడు నీ సొమ్ము తిన్నాడు నేను పని చేసుడు పోతుంది మళ్ళీ మీనికి వెళ్ళి మాటలు వస్తున్నాయి నాకు. అంతేనే నేను వద్దంటేనే ఉంటున్నా. ఇప్పుడు మళ్ళీ నీకు వాళ్ళతోనేమో వాళ్ళ ముందర వాళ్ళ మాట మాట్లాడుతున్నావు నా ముందర నా మాట మాట్లాడుతున్నావు. చెప్పండి మాటలు దాంతో నీతోని వాళ్ళతో చెప్పినామటగా బుక్కులు ఇప్పిస్తుందా తెచ్చుకుందరా రే వాడు నాతో నుండి తీసుకుపోయాడు రాజుగాడు అన్నమాట. నేను అనలేదు అబ్బా కోప ఎవరు అంటాడు నీ మాటదే అంటున్నాడు. అడుగుతున్నాను నేను మొదలేమోదాన్ని ఇప్పుడు నేను చెప్పిన అందరూ ఫోన్ ఇంటికంటే రాను నువ్వు ఒకసారి పోతే పో లేకపోతే ఇంటికాడ దాన్ని పిలిపిస్తా ఉండు దాని ఏంటో అంటాడు. పోతా మళ్ళా రాని లేదు కోసి పోదురా. మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు వీళ్ళతో? నువ్వు ఆ బొక్కులకి ఎవరికి ఇంకా వాళ్ళతోనే నాకు తలకాయ నొప్పి అయింది ఊకే తలుకున్నారు నాకేం ఇజ్జత్ తీసేటట్టున్నారు వీళ్ళు ఏమన్నా సొమ్ము వాళ్ళ గుంజుక తిన్నాడు. అట్లా చెప్తున్నారు జోలి అక్కడ బాలయ్య బావ ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ ఈయన వెంకటాయ బావతికి తలిగిండు. ఇంకా నీ మరిది నీ సమితి నాకు నలుగురు అయినా కానీ నేను ఏం చేస్తా చెప్పు. బాగా ఇల్లు తీసుకున్నాడు దాని ఇల్లు వారి కథ అని అంతా తీసుకున్నాడు ఇంకా దానికి చెప్తున్నాడు జోలి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా వద్దా నీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పు వచ్చి తీసుకుపోయిందని చెప్తున్నా. మళ్ళీ నేను అడుగుతారు ఏడబెట్టిన అంటే ఏం చెప్తావు? మళ్ళీ ఇప్పుడు నిన్ను ఏడబెట్టిన ఇక్కడ చూపి అంటారు అప్పుడేం చెప్తావు అంటే అదే మళ్ళీ అప్పుడు మళ్ళీ రాజస్థాన్ ఉంది అంటావు మళ్ళీ నేను అబద్ధం కదా నాది. మళ్ళీ నేను ఇప్పుడు నాతో లేదని నేను చెప్పినాక మళ్ళీ నువ్వు నా రాజస్థానే ఉందా అంటే నేను అబద్ధం నాయన తలకాయ నొప్పి పడదు నాకు వాళ్ళతో. ఆమె దిక్కు తగిలింది ఈయన దిక్కు అరే నీ ఏమో మళ్ళీ ఆమె నాకు తగ్గుతలేదు వాళ్ళకి తగ్గుతుంది ఆ బాలయ్య బావకు వెంకటాయ బావకు తలిగి ఇంకా వాళ్ళతో ఉంటే నాకు ప్రెషర్ పెట్టేస్తుంది. నాకు చెప్తున్నాను వాడు అందుకనే అందుకే నువ్వు అనుకో ఉంటుంది మళ్ళీ నేనెందుకు దానికి నేను రాని చెప్పిన. ఇప్పుడు ఎక్కువ నీ మడిదే చేస్తున్నాడు దీన్ని నీ మడిదే ఆయననే చేస్తున్నారు అందుకే ఇప్పుడు వాళ్ళ ముందర నువ్వు గట్టిగా చెప్తావా లేకుంటేనంటే చెప్తా నేనేం దాని వాళ్ళు భయపడి ఊరుకోను వాళ్ళు నాకేం చేయలేదు. అదే మళ్ళీ వాళ్ళ ముందర నాకేమో దిమాగ్ ఖరాబ్ అవుతుంది వాళ్ళు జాంగ్ అడుగుతుంటే నీ అమ్మ ఇదేంద్ర భయ పని చేయడం పోతుంది మళ్ళీ మీనికెళ్ళి మాటలేదు వీళ్ళతోనని. అంతే ఆయన ఇచ్చిండు అంతే నీకు ఇట్లా ఎవరు చేయలేదు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడతావా నువ్వు ఇదే మాట గట్టిగా? భయపడుకోను నేను తినలేదు అదే అది తినలే దాన్ని తినలే ఇన్ని తినలే ఇన్ని తినలే నాకెందుకు భయం అవుతుంది. మళ్ళీ నువ్వు వాళ్ళ ముందర గట్టిగా చెబుతా అంటే ఉంటా లేకపోతే అంటే ఇచ్చేస్తా నీ ఇష్టం. నేను చెప్తా నీకెందుకు నేను చెప్తా ఎవరు చెప్తా వచ్చి నాకు అన్ని ఇట్లు వస్తే ఊకే నన్ను రిస్క్ పెడతారు వాళ్ళు దిమాగ్ ఖరాబ్ అవుతుంది నాకు. జాంగ్ ఫోన్ చేస్తారు జాంగ్ ఈ మూలితే ఆ బుక్కులు అని వాళ్ళు తగులుతాయి నేనేం చేస్తా. నాకు ఇయ్యలేనే ఎట్లా చెప్తా మళ్ళీ నిన్ను అడుగుతారు నేను అడిగినప్పుడు అప్పుడు ఏమంటావు రాస్తాను నానవా మళ్ళీ నువ్వు మళ్ళా నిన్ను అడుగుతారు వచ్చి నాకు ఇయ్యలేదు ఆమెతో నువ్వు అన్నా అనుకో నేను అప్పుడు నిన్ను వచ్చి అడిగితే నాతో లేవు మళ్ళీ రాజుతోనే ఉండవు అని నువ్వు చెప్తావు కదా ఆంటీ చెప్తావా చెప్పా మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీ నేను అవద్దని చెప్పినాను కానీ నాతో లేవనానికే ఓకే నీ ఇంట్లో పెట్టుకోకుండా లేకపోతే ఆడ ఎవరికైనా వేరే వాళ్ళు ఇంట్లో పెట్టు ఓకే. మరి వీళ్ళ ఏషం అయిపోయింది నాకేందో మెంటలేకేసారు వాళ్ళు నన్ను సగం. నీ వాళ్ళ ముందు గట్టిగా చెప్తావా అది చెప్పు నాకు ముందు. సరే సరే వాళ్ళు ఇప్పిస్తారంట పైసలు గీసాలు వాళ్ళు ఇప్పిస్తారంట నీకు దవాఖానా చూపిస్తారంట.
అంటే అట్లా అంటారు వాళ్ళు మన సరి చెప్తారు నేను సొంత చెప్తున్నారు వాళ్ళు ఇలా మేము చూసుకుంటాము అంతా అయితే వాళ్ళ ఆలోచన ఏముంది తెలుసునా వాళ్ళదేదో వాళ్ళ జాగిరి నేను గుంజుక తింటా అనేది వాళ్ళ ఆలోచన అవునవును ఆ? వాళ్ళతోని ఎందుకు అడిగిన ఆలోచన ఆలోచన అంత ఆగి వాళ్ళు చెప్పిండు పనికిరాని ఆట ఇక రాజధానికి పోతుందా వాళ్ళు పోతున్నారంటే నేను ఒకసారి రాజధానికి నేను మన ఫోన్లో చెప్పలేదు నేను ఒకసారి ఇట్లా అంటే నా ఫోన్ నేను చేయడు నేను ఫోన్ చేసి అంటాడు నాకు మనం ఆ చెవికి ఆడుండి పోయి నువ్వు ఒకదాని పోక వాడని కోసం నీ అంట వాడు రాడిపో అని అని నేను ఇంకా అంటే బస్ ఎక్కి ఇట్లా స్టార్ట్ వచ్చి ఇట్లా బస్ దగ్గర వచ్చిండు అన్నగాడు ఆ చెవిటోడు బదాలరా తింటున్నాడు వీటిల్లో సరే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇదే మాట గట్టిగా చెప్తావా నువ్వు అంటే నా మాట నా ఏమి మళ్ళీ ఇప్పుడు చెప్పినా అదే మళ్ళీ వాళ్ళతో నాకు రిస్క్ పడుతుంది నేను తీసుకోవాలి నీకు తీసుకోవాలి ఏదో నాకు అర్థం చెప్పి నేను అలా తీసాను అమ్మాయిలా సరే మంచిది పడ అయితే ఆయన మంచోడే మళ్ళీ ఆయనతో మాట్లాడతా ఫోన్ చేస్తా మాట్లాడతా ఆయన మంచోడే ఆయన ఎవరికి అని చెప్పిన ఆయన అన్న సరే మంచి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు మా వస్తేమంటావు వాళ్ళు వస్తానంటే నీ మరిది నీ నా మాట నేను ఏముకోను తీసా మహిళ ఏముకోను నీ సమితి వస్తే సాయంత్రం నేను ఏముకోను సాయంత్రం నాకు సాయంత్రం ఎలా వచ్చింది గోలి కాడికి అది ఎన్నడో వచ్చింది మళ్ళీ ఆమె ఓకే నాకు తలుకుంటుంది కదా పైసలు ఇయ్యి అది ఏంది ఒక్క అది బుక్ ఇయ్యి అంటది జాంకు వచ్చి నన్ను చెప్పు నా చెప్పు నా బుక్ ఇయ్యి దానిలో పైసలు ఉన్నాయి తీసుకురాలని ఆమె ఆలోచన అవును తీసుకుందాం అంతే ఆమెకు ఈయన చల్లుకున్నాడు మళ్ళీ ఎవరు నీ మరిది అవును వాడే చల్లుకున్నాడు చల్లుకొని ఇంకా పైసలు పైసలు ఉన్నాయి పైసలు ఎక్కడ బావు నీకు పింఛన్ వచ్చింది కదా ఇప్పుడు ఇంకా ఖర్చు పెట్టుకో అయితే వాళ్ళు ఏంటంటే ఆ పైసలు మళ్ళీ ఖర్చు పెడతానో నేను తీసుకుంటానో ఏందో నాకు అలా అర్థం కాదు కానీ మళ్ళీ ఆయన తల్లుతున్నాడు రికమెండేషన్ ఎవరు బాలాయ్ బా ఇచ్చేయి నీకు సంబంధం లేదు అంటాను నన్ను నీకు సంబంధం లేదు మొన్న ఇంకో ఆయన రాలే వాళ్ళ అన్న ఆయన పేరు ఏందో ఉంది ఆ బావ పేరు వాళ్ళ అన్న బావ పేరు ఏముండే ఏదో పేరు నేను వెంకటాయ బా ఆయనకు ఆయన అయితే ఆయనతో అన్నదేమో ఇవే చెప్పిన వాళ్ళు ఇది ఇంకా అయితే ఇల్లు నేను రాపించుకోవడానికి బుగులు వాళ్ళకు నాకేం అవసరం లేదురా భయ్ ఇల్లు వాళ్ళు చచ్చిపోయినాక ఈ పైసలు సిరిశాలను దేవాలయం కాడ పెట్టామన్నాడు మామ అట్లనే పెడతా అని చెప్తున్నా నేను నీవేం చెప్తావు మళ్ళా అంటే చెప్తా నీవేం చెప్తావు అంటే చెప్తా అన్న నేను ఎవరికి నా ఇల్లు అది అమ్ముకుంటే అది కూడా ఆడేసేసాను చెప్తా ఇప్పుడు ఇంకా చెప్పు ఇంకా నేను ఒక్కనే కాదు ఉండరు కదా ఇంకా వాళ్ళు కుర్చీ ముష్టిపల్లి కొత్తూరు వాళ్ళు వీళ్ళందరూ ఉండరని చెప్పు నా ఒకని పేరు చెప్తే మళ్ళీ వాళ్ళ కోపమే చెప్పినా కొత్తూరు వాళ్ళకు లింగానికి చెప్పిన కృష్ణకి చెప్పిన సత్యానికి అల్వేలక్కకి చెప్పిన తర్వాత దేవుడానికి చెప్పిన చిన్నమ్మ కూడా రేపు రావంటే రేపే వస్తారు రానికి న్యాయం కూడా అందరం వస్తున్నారు వాళ్ళు చూసాం వాళ్ళ సాయంత్రం వరకు మాట్లాడి రేపు రమ్మని ఒకసారి మరి ఇంకా సంగతి ఏందో మాట్లాడతారు అయితే దేవుడు ఆడ వంట చేస్తుంది అసలు రానికే రాదు మళ్ళీ మరి ఏం చెప్పాలి చెప్పు వాళ్ళకు వస్తానంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ చేస్తారు అంటే నేను చెప్పినట్టే చెప్పు ఏమని చెప్పాలి చెప్పు ఇప్పుడు వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతారు మేము తెచ్చుకుంటాం అంటే తెచ్చుకోమని చెప్తే వాళ్ళని తోలేస్తున్నావు కానీ మళ్ళీ వాళ్ళ ముందల ఎప్పుడు తోలిచిన నేను మొన్న తోలేసినామాట ఆడ ఉంది తెచ్చుకోవటం అంటే తెచ్చుకోపోరని వాళ్ళు అడగలేదు అడగలేదా మరి నా దానికి వచ్చి అట్లా చెప్పారు వాళ్ళు ఇప్పటికి 2 సార్లు బాలయ్య బావతో ఫోన్ చేపిస్తారు ఇచ్చేయి వాళ్ళ కానీ ఆయన అంటున్నాడు నాకు బాలయ్య తెలియదు వాళ్ళు వచ్చింది నాకు తెలియదు మళ్ళీ ఇప్పుడు బాలయ్య బావ ఫోన్ చేసి ఏమనాలి నేను నాకు తెలియదు అని చెప్పు నువ్వు ఆయనకే గుర్తు అని చెప్పు నా తండ్రి అమ్మ నేను అడుగుతా బాలయ్య ఇప్పుడు అవి నిన్ను చూసలేరు కదా వాళ్ళు అదే మళ్ళీ ఇంకా ఇప్పుడు ఎందుకంటే నేనే బదలం కావాలి మళ్ళీ సేవ చేయాలా బదలం కావాలని నా ఆలోచన అందుకే నేను చెప్పు నేనే అడుగుతా వచ్చినాక బాలయ్యని అడుగుతా నీవు వచ్చిన బాలయ్య మా ఇల్లు కట్టి నీకు చెప్తా ఇప్పుడు ఇల్లు ఎవరు కట్టిర్రు ఇది నేనే కట్టినా పైసలే కట్టి నేను మా అమ్మలు కట్టించలేదు అప్పుడు నేను 2 ఏళ్ళు ఉన్నా కదా అదే తెచ్చిన ఆడ అంటే ఏంది ఇల్లు ఉన్నదా నీది ఆడ ఇల్లు కట్టిన కట్టినాకనే మళ్ళీ నన్ను నిలగొట్టిరి ఆడ ఇల్లు కడితే ఆ ఇల్లును ఆడికి వచ్చిండు మళ్ళీ ముసలాయన వచ్చి తొలికొచ్చిండు ఆ ఇల్లు అమ్ముకొని వచ్చారా అమ్మినా
అమ్ముకొని వచ్చి ఆ పైసలు తెచ్చి ఇల్లు కట్టారా? అది అది 40-50 వేలు ఉంటే తెచ్చి గడ్డి కట్టిన ఆడ ఉన్నాయి. ఈ పైసలు మరి ఎవరికి సంబంధం లేదా? ఇంకెవరు సంబంధం లేదు. నీ సమితికి సంబంధం లేదా? లేదు. నీ బిడ్డ ఉంది, నీ సమితికి పుట్టిన బిడ్డ. వాళ్ళు అక్కడ చూపించిండ్రా అలా ఇల్లు కట్టిన నేను. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ పోర్సు నన్ను ఒకటే చంపుతున్నారు. తెలియదు నా ఇల్లు నేను తీసుకున్నా నేను ఎవరికి ఇయ్యను. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు ఇదే మాట గట్టే చెప్పాలా మళ్ళీ నువ్వు? నేను వాళ్ళకి ఇస్తానని చెప్తాను. నేను ఫోన్ అని ఒక్కుంటున్నా, వాళ్ళు జాగా నాకు ఫోన్ చేయడం నన్ను పోటు చేయడం చేస్తున్నారు. ఎవరు చేసినా నువ్వేం చేయబడుచుకుంటా నేను అంటే నేను కట్టుకున్న ఇల్లు నాకే అవుతావు. ఇగో అంత ధర వాళ్ళు భార్య అదే పనులు చేసిన వాళ్ళు వచ్చినప్పుడు మరి వాళ్ళతో గట్టే మాట్లాడాలి కదా. అంటే నాతో రామని నేను అడుగుతా అంతే. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్తావు? ఈసారి వచ్చినప్పుడు నేను ఇయ్యనమ్మా అని చెప్తా అంతే. ఆయన వస్తాడు, బాలయ్య బాబు వస్తాడు, ఇయ్య అంటాడు. నాకేం భయం లేదు. బాలయ్య సొమ్ము నేనేం తింటే నాకేం భయం లేదు. ఆయన అడుగుతా. నీ మరిది అడుగుతాడు. మా మరిది లేకనా మా మరిది మళ్ళీ ఆయన వచ్చి ఇప్పుడు నీ మరిది ఎక్కువైంది మమ్మల్ని తిప్పలబెట్టినకే. అదే వాడికి ఏమసలు అన్నాడు. అవో అక్కడ అలవేలక్కకు ఫోన్ చేసి మాట్లాడినట, అక్కడ వాళ్ళకి ఎవరెవరికో ఫోన్ చేస్తున్నాడు. నాకు రాజకీయ సంబంధం ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటున్నాడు ఆయన. అంతేనా అంటున్నాడు గౌరవుడు ఆయన కాడ. మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఈ అకౌంట్ తీపియా, మళ్ళీ ఈ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ సేవలు నీకు దవాఖానకు చూస్తాయినప్పుడు అలా వస్తలేడు అనుకో పిల్లాడు. మళ్ళీ మొదలు రాడు దాకా రాడు కొంచెం రాడు ఇంట్లో ఎంత నీకు ఇంత పెట్టాడు. మళ్ళీ అడగాల నువ్వు అవన్నీ అడుగుతా అడుగు. మరి ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన దగ్గర ఎవరు నాతోనికి రావద్దని చెప్పు డైరెక్ట్గా, భయమే లేదు. ఇంకా చెప్పిన అంతోని ఇప్పుడు నేను ఎందుకంటే ఇన్ని దినాలు ఇంకా ఫోన్ ఎందుకు వాళ్ళది వాళ్ళు అనుకుంటే అమ్మ ఆమె కూడా కొంచెం ఇదైపోతుంది. ఆమె బాలయ్య బా నీకేం సంబంధం అంటాడు ఆయన. మరి ఘోరంగా ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన, నాకు అర్థం కాలే. అదే అర్థం కాలే నాకు. నీకేం సంబంధం అంటే ఏమనాలి నేను? ఇంకా నాకు అర్థం కాలే. నాకు సంబంధం ఏందో వాళ్ళందరూ వస్తే మాట్లాడదు, ఇక్కడికి వచ్చినా మాట్లాడదా అని అనుకున్నా. ఇంకా ఆయన కూడా వస్తాడంట. ఇప్పుడు అవి నీ ప్రేమ ఉంది కదా, ఓ 4 దినాలు కూడా చూపించాలి కదా. మరి వచ్చి 4 దినాలు ఇక్కడ ఉండాలి కదా. ఇప్పుడు మా తద్దినాన్ని కూడా రూపాయి పెట్టుకోలే, 9,000 మీ పైసలు తీసుకునే పెట్టింది. తెలుసా నీకు? నేనే ఇచ్చిన పైసలు అవి. అడుగు వచ్చినప్పుడు. నువ్వేం ప్రేమ ఉంటే నువ్వేమన్నా 10 రూపాయలు పెట్టినావని అడుగు, భయం లేదు. ఇప్పుడు లాస్ట్కి ఇల్లు అమ్మితే ఏం చేయాలి చెప్పు? నీ చచ్చిపోయినాక యాదేవన్ కాడా? శ్రీశైలం. మా కూడా అదే మాట చెప్పిండు కానీ ముందాలు చెప్పిండు. జ్ఞాపకం ఉందా లేదా? ఏం చెప్పిండు? వాళ్ళకి కష్టపడి నేను కట్టుకున్న ఇల్లు అడేసిరా అని చెప్పిండు. అదే మాట చెప్పు వాళ్ళకి కూడా, డైరెక్ట్ అదే మాట చెప్పు వాళ్ళకి. ఇంకేం భయంకి ఏం లేదు. మనకి ఏ లేదు, పాలు మనం కట్టలేదు. కట్టినప్పుడు మనం కట్టుకున్నాం, సమ్మినప్పుడు నేను చచ్చినాక అంతే అడేసిరా అని చెప్పిండు. సరే ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, కొత్తూరు వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, అందరం ఉన్నాం కదా. అందరు సమానమే. ఇప్పుడు ఎవరు తక్కువ కారు, అందరు నేను చూస్తారు. ఎందుకంటే నా ఒక్కని పేరే చెప్పక నీ వాళ్ళతో ఒక్కని పేరు చెప్తే అంటే వాళ్ళకి బాధ అనిపిస్తుంది. మళ్ళీ అమ్మ రాలే కానీ ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఉండరు, వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, కొత్తూరు వాళ్ళు ఉన్నారు, ఇట్లా అనాలి నువ్వు. అంటే వాళ్ళకు ఏమనిపించరా? నువ్వేమనకుండా రాజు అని నా ఒక్కని పేరు చెప్పినావు అనుకో, మళ్ళీ వాళ్ళకి ఏమైనా ఫీల్ కూడా కావచ్చు, చెప్పలేము. అందరు ఇప్పుడు కొత్తూరులో ఎవరంటే లింగం, కృష్ణ, అలవేలక్క, తర్వాత సత్యం. ఈడ తిరుపతి ఉంటుంది మళ్ళీ పాలెంలో. ఇంకో శివమ్మ ఉంటుంది. వాళ్ళు 6 మంది వాళ్ళు. ఇంకా మున్సిపల్ వాళ్ళు చిన్నక్క, చంద్రన్న, లక్ష్మణ, దేవుడ వాళ్ళు ఉంటారు అన్నమాట. చెప్పాలి చూడు మళ్ళా. ఈసారి వచ్చినప్పుడు చెప్పు, గట్టిగా చెప్పు. సరే మంచిది. మళ్ళీ ఇంకా నువ్వు రేపు రా. మరి ఇంకా నేను పోతాంగా. సరే సరే మంచిది. ఏమద్దు పని చెప్తా. వాళ్ళు వచ్చి అడిగితే ఏమంటావు? ఏమొద్దు మా తారీఖు వద్దని చెప్తా, ఇంకేం చెప్పదు. సరే నేను ఇయ్యను, నువ్వు ఇంక ఇంటికి వద్దు అని చెప్తా. ఇంకా రాకపోతేనే వాళ్ళు ఇష్టం. సరే వాళ్ళు ఎవరెవరు వచ్చారు?
ఆ పిల్లలు నాకే కనిపించే కట్టి పంచాయతీ వస్తారు వచ్చి మళ్ళీ పోతారు. యా పిల్లలు? ముగ్గురు పిల్లలు ఇంకెవరు వచ్చారు? ముసలోడు నలుగురు కలిసి వచ్చారా? మరి చెంపకట్ట ఏదో ఎందుకు వచ్చారు మళ్ళా అని? వచ్చినప్పుడు నాకు చెప్పాలా నువ్వు, నేను వచ్చేస్తా. ఉండరా బిగ్గర ఆడుకోవాలి నువ్వు. పిల్లలు కట్టేయి బిడ్డరా, నేను వచ్చి కొడతా కానీ. సరేనా? ఇంకా నేను ఎలాగొట్టినా, ఇక్కడికి వస్తే ఎలాగొట్టినా పోరు అక్కడ పోరని. పోయేతామా అప్పటికి? రేపు పోయేతాం లేదు. ఆడ ఉన్నాడు ఊరేనక ఎలాగొట్టినా. సంచి మాత్రం భద్రంగా పెట్టుకో, మళ్ళీ ఏమన్నా తీసుకున్నాను దానిలో నేను. సరేలే.